కదలిక చూస్తూ ఉంటే ఆ దేహమే ఒక సంగీత వాద్యంగా అందమైన విన్యాసంతో కదిలిపెడుతున్నారు. ఆ వెనకే గౌరవ వందన బృందాలు విశ్రమించేందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని పరేడ్ కమాండర్ తమ బృందాల దగ్గరికి వెళ్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు 2వ తారీఖు జరగబోయే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ స్కేల్లో ఉండాలని చీఫ్ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఆ మేరకు మేము ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకొని చాలా పెద్ద ఎత్తున కంటింజెంట్స్ మార్చ్ పాస్ట్, తర్వాత మన పోలీస్ అధికారులకి ఇతరత్ర అవార్డులు ప్రదానం కూడా చాలా కన్నుల పండుగ 2వ తేదీ నాడు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఆ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు జాతికి అంకితం చేస్తారు. షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది మేడం? అంటే షెడ్యూల్ అనేది ఆల్రెడీ ఫైనలైజ్ చేయడం జరిగింది. జనరల్గా ఈ సెరమోనియల్ ప్రోగ్రామ్స్కి మినిట్ టు మినిట్ అంటే ఎవ్రీ మినిట్ షెడ్యూల్ తయారు చేస్తాం. ఒక్క నిమిషం కూడా గ్యాప్ కానీ డిలే కానీ జరగడానికి. సో 10 o'clock పక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మన జాతీయ జెండా చీఫ్ మినిస్టర్ గారు ఎగరవేయడంతో 10 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 10 నుంచి వరుసగా అన్ని కార్యక్రమాలు. ఈవినింగ్ ట్యాంక్ బండ్ మీద చాలా గాలా ఈవెంట్ జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున విధంగా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అయితే రేపు ఎల్లుండి జరిగే ఈ గాలా ప్రోగ్రామ్కి రేపు సాయంత్రం నుంచి మేము టూరిస్ట్ అంటే విజిటర్స్ని అలౌ చేయడం జరుగుతుంది. అక్కడ షాపింగ్, ఫన్, ఫెస్టివల్, ఎంజాయ్మెంట్ అన్ని ఎంటర్టైన్మెంట్ కలిపి చాలా పెద్ద ఈవెంట్ జరుగుతుంది. చాలా గొప్పగా ఫైర్ వర్క్స్ కానివ్వండి, కార్నివాల్ కానివ్వండి, ఆ తర్వాత ఈ మన మొన్న కొత్తగా నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళందరితో కూడా ఒక మంచి వాక్ ఫాస్ట్ జరుగుతుంది. చాలా మంచి కలర్ఫుల్ అండ్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మన 2వ తేదీ నాడు ఈవినింగ్ 7 o'clockకి ట్యాంక్ బండ్ మీద జరుగుతుంది. అయితే పబ్లిక్కి మాత్రం మేము ట్యాంక్ బండ్ ఫస్ట్ ఈవినింగ్, సెకండ్ ఈవినింగ్ 5 o'clock
బోత్ డేస్ 5 o'clock నుంచి ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి, తర్వాత వాళ్ళ సేఫ్టీ కోసం కానివ్వండి, చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎన్ని గంటలకు వస్తారు మేడం సోనియా గారు? అంటే ఇంకా ప్రోగ్రామ్ రిసీవ్ చేసుకోవాలి. బట్ టుమారో హర్ స్పీచ్ ఆల్సో ఈజ్ అంటే సెకండ్ హర్ స్పీచ్ ఆల్సో ఈజ్ ప్రోగ్రామ్. అదేవిధంగా సెకండ్ ఈవినింగ్ జరిగే ప్రోగ్రామ్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది షాపింగ్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అగ్రత మహారథులందరూ కూడా పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించి ఇవాళ అయితే కొనసాగుతూ ఉన్నాయి. స్కౌట్స్ అండ్ గైడ్స్